శ్రీరామ శ్రీమాత్రే నమః. యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్ సంస్మరణాస్తం సాం సర్వతో జయమంగళం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమ శివాయ. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు ఈ ఛానల్ ద్వారా శివుని తాలూకా ఇతివృత్తాల్ని, తర్వాత జ్యోతిష శాస్త్ర పరంగా కొన్ని అవగాహనల్ని మీకు వీడియోలు చేసి అందించగలిగాను. ఈ పవిత్రమైన ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పర్వదినాలు. ఈ పర్వదినాల్లో శివుని తాలూకా ఇతివృత్తాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా సంస్కృత పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి మాత్రం అవి సంస్కృతంలో ఉండేటప్పుడు అర్థం చేసుకునే విధానంగా ఆ చరిత్రలు ఉంటాయి. కాబట్టి ఆ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రం గ్రహించగలుగుతారు. మంత్రాల్లో కూడా చాలా అర్థాలు ఉంటాయి. శివుడు ఎంత గొప్ప దయాళుడో, ఎంత బోలాశంకరుడో, ఐశ్వర్యప్రదుడో. కాబట్టి సూక్ష్మంలో మోక్షం ప్రసాదించేటువంటి గొప్ప దైవంగా ఆ మంత్రాల్లోని, ఆ తార్కిక విధానాల్లోని, ఆ శాస్త్రాల్లోని మనకి అవగతం అవుతాయి. అయితే ఆ పరిజ్ఞానం మనకు కొంచెం లోపించడం చేత మనం యుతోధికంగా పండిత పామర జనాలకు కూడా అర్థమయ్యే విధంగా అలతి పదాలతో స్వామివారి తరక చరిత్రని ఈ 30 రోజులు కూడా చిన్న చిన్న కథల రూపంలో మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇవి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పత్రం పుష్పం ఫలం తోయం. పరమేశ్వరునికి ఒక పత్రి మారేడు దళం వేసిన, ఒక పుష్పం వేసిన, తర్వాత అభిషేకం చేసిన, తర్వాత ఒక పండుని నైవేద్యం పెట్టిన, అశేషమైనటువంటి భక్తితో మనం చేసేటువంటి కార్యక్రమంలో అశేషమైన పుణ్యం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి అందరూ శివనామస్మరణతో ఈ నెల్లాళ్ళు కూడా భక్తులు చాలా మారుమోగిపోతుంటారు. అయితే శివనామస్మరణ ఎంత గొప్పదో, శివ అంటే సమస్త పాపాలు నశిస్తాయని చెప్పేసి కూడా వేదఘోష చెప్తుంది. కాబట్టి మనం ఇతోధికంగా ఎక్కడ మనకి గ్రామంలో ఎక్కడైనా శివాలయం ఉండకపోదు. కాబట్టి నెల్లాళ్ళలో ఎప్పుడైనా పవిత్రమైనటువంటి ఈ రోజుల్లో ఒకసారి శివాలయానికి వెళ్ళి ఆ శివ దర్శనం చేసుకొని మనం చాలా శివుని తరగ కరుణ వల్ల ఆయురారోగ్య భాగ్యాల్ని పొందే అవకాశంగా మనం కల్పించుకోవాలి. అయితే అనేక రకాల ఇతివృత్తాలు, చారిత్రక విధానాలు, పెద్ద పెద్ద ఋషులు, రాక్షసులు అందరూ కూడా శివుని తరగ సేవలు చేసి వాళ్ళ తరగ జన్మ సాఫల్యం చేసుకున్నారని చెప్పేసి ఇతివృత్తాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఒక చిన్న కథని మీకు శివుని తరగ చరిత్ర భాగంగా ఇప్పుడు మీకు ఒక చిన్న కథని తెలియజేస్తున్నాను. అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు చివరిలో ఒక శ్మశానం దగ్గరలో ఒక శివాలయం ఉంది. అది ఉదయం అంతా తెరవబడుతుంది, సాయంత్రం మూసుకుపోతుంది. కాబట్టి ఆ జనాలందరికీ కూడా ఆ శివుడు రోజు కూడా ఉదయాన్నే భక్తులంతా వెళ్ళి అక్కడ శివారాధన చేసి స్వామివారికి కొంచెం పురుషుడి నీళ్ళతో అభిషేకం చేసి తరిస్తూ ఉంటారు. సాయంత్రం 6:30-7 గంటల సమయంలో మాత్రం మూసేసి తప్పకుండా ఇంటికి వచ్చేస్తుంటారు. అది దినచర్యగా ఉంటుంది. ఆ శివాలయం గొప్ప వైభవంగా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ప్రతీతి. అయితే అవి కార్తీక మాసం పర్వదినాలు. ఆ రోజున ఎందుకో చాలా గొప్ప జనాలు విపరీతంగా వచ్చారు, స్వామివారిని నర్చిస్తున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజామున దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి తరగ సేవలు చేస్తూ భక్తులు తండోపతండాలుగా ఆ ఆలయానికి వస్తున్నారు. అయితే ఆలయంలో భజనలు, నామస్మరణలు, అభిషేకాలు, పూజలు, పునస్కారాలతో ఆ దద్దరిల్లిపోతున్నది. ఈ ప్రకారంగా జరుగుతున్నప్పుడు ఆ మరుసటి రోజుని తెల్లవారింది 8 గంటల సమయంలో మళ్ళీ ఆలయం తెరుచుకోబడింది. ఆలయం తెరుచుకోబడేసరికి ఏదో అక్కడ అపశృతి కలిగింది. ఆ అపశృతి ఏంటంటే ఒక వ్యక్తి అక్కడ చనిపోయి ఉన్నాడు. అయ్యో, తలుపులు తాళాలు వేసినట్టున్నాయి. తర్వాత ఈ వ్యక్తి లోపలికి ఎలాగే వెళ్ళాడో, ఆ లోపల నుంచి ఎలా చనిపోయాడు అన్నది మాత్రం ఆ ప్రజలకి ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక దొంగ ఈ తలక ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా ఆ భక్తుడు రాకపోకల్ని గమనిస్తూ ఉన్నాడు. ఆ పూజా పునస్కారాలలో ఉన్నట్టుగా అందరూ కూడా ఎవరు గుర్తించలేకపోయారు. అయితే రాత్రి ఎప్పుడైతే తలుపులు కొంచెం తాళాలు వేసిస్తున్నట్టు అయిపోయిన తర్వాత, అప్పుడు ఎవరు మన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగ ఏం చేశాడంటే అక్కడ ఉండేటువంటి ధనాన్ని అంతా కలిపి తను దోచుకుందాం అనే సంకల్పంతో ఉదయం నుంచి కూడా అక్కడ అలా కాసు కూర్చున్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. తర్వాత
ఏమి అక్కడ ఉన్న స్వామివారి తరక అరటిపళ్ళు ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించగలిగాడు. ఏవో ఆకలి తీర్చుకోగలుగుతున్నాడు. అలాగే ఎవరు లేకుండా గర్భాలయంలోకి ప్రవేశించి ఒక మూల ఎవరికి కనిపించకుండా శివుడి తరక గర్భాలయంలో ఒక మూల జాగ్రత్తగా అందులో ఇమిడిపోయాడు. అయితే ఎవరు గమనించలేదు, చీకటి అయిపోయింది. కాబట్టి అందరూ కూడా తలుపులు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ ఆలయంలోని లోపల ఎలా ఉండగలిగాడో అలాగే ఉన్నాడు. ఇంకా ఏమి చేయలేడు. చీకటి గాఢాంధకారం అయిపోయింది. స్వామివారి దగ్గర వెలుగుతున్న దీపం కూడా కొండెక్కిపోయింది. ఇప్పుడు ఆ దొంగకి ఏమీ పాలు పోలేదు. ఇంకా బయట ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా గమనిస్తారేమో, నన్ను చితక బాధేస్తారేమో అని చెప్పేసి చాలా చాలా భయంతో అక్కడ ఉన్నాడు. ప్రాణభీతితో కూడా ఉన్నాడు. ఎప్పుడు నేను బయటికి తాళాలు వేసి వెలగొట్టగలిగాను, లోపలికి ప్రవేశించగలిగాను. అది ఎవరైనా గమనించి ఏ రాత్రిపూట వచ్చిన తర్వాత నేను బయటికి రాగానే వాళ్ళు పట్టుకొని నన్ను చంపేస్తారేమో అనేటువంటి భయం కూడా లోపల చాలా బిక్కుమంటున్నది. అయినా సరే ఆ చీకట్లో ఏం చేయడానికి తోచలేదు. ఒక స్వామివారు కూడా అక్కడ కనిపించట్లేదు శివలింగం దగ్గర. కొంత అప్పుడు చూశాడు, ఆలోచించాడు. కాలిపోయిన ఒత్తులన్నీ అక్కడ ఉన్నాయి. చాలా వరకు కూడా స్వామివారి దగ్గర నేతి దీపాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ ఒత్తులన్నీ కాలిపోయి ఉన్నాయి. ఒక పక్కని అగ్గిపెట్టి దొరికింది. వెంటనే ఆ ఒత్తులన్నీ కలిపి ఒక ప్రమిదిలో వేసి మళ్ళీ బయట ప్రాంగణానికి వచ్చి ఎవరు లేరని గమనించి ఆ ఒత్తుల్ని ఒక మంటగా చేశాడు. మంటగా చేసేసరికి చిన్న కాంతి వచ్చింది. ఆ కాంతిలో అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాన్ని అంతా కలిపి, అక్కడ డబ్బులు చాలా వరకు ఉన్నాయి, ఆ డబ్బులన్నీ కలిపి ఒక మూటగా కట్టి తను బయలుదేరి విలుపొస్తున్న సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ తత్రపాటులోని ఒక పెద్ద అక్కడ ఏదో ఒక అడ్డుగా ఒక రాయి లాంటిది తగిలి వెంటనే అది గోడకి తన తల తగిలింది. తగిలిన వెంటనే కూడా రక్తపాతం అయిపోయింది. కళ్ళు బయలు గమ్మాయి. ఆకలితో ఉన్నాడు. ఈ పరిస్థితిలో మరేం కానలేకపోయాడు. కళ్ళు చీకటి అయిపోయాడు. అక్కడే అతను చనిపోయాడు. ఇది అక్కడ జరిగిన విశేషం. ఆ విషయం వెంటనే కూడా గ్రామస్తులు తలుపులు తెరిచేసరికి ఇక్కడ చనిపోయిన విషయం ఎవడో దొంగ ప్రవేశించాడని ఈ ఇతివృత్తం అంతా, ఈ సంగతి అంతా గ్రహించగలిగారు. వెంటనే ఇక్కడ ఇలాగుంటే ఆ దొంగ చనిపోయేసరికి వెంటనే యమభట్లు వచ్చి ఆ ప్రాణాన్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటుంటే అప్పుడు శివభట్లు కూడా వచ్చారు. వీడు దొంగ అయితే కావచ్చు, వీడు పరమ పుణ్యాత్ముడు, ఉదయం అంతా ఉపవాసం ఉన్నాడు, ఇవాళ కార్తీక శుద్ధ ఏకాదశి మహాప్రాణ పుణ్యకాలం, స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఇతను పుణ్యమే చేశాడు తప్ప పాపం చేయలేదు. ఉదయం అంతా కూడా ఏ పలహారం అరటిపళ్ళతోనే మాత్రమే ఏదో ప్రసాదంగా స్వీకరించి కడుపు మడుచుకుని ఉన్నాడు. అగనైనా పగలైన ప్రాణభీతినైనా సరే పరమేశ్వరుని తలకు కొలిచిన వాళ్ళకి తప్పనిసరిగా మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే మేము వచ్చాము. ఇతను గొప్ప దొంగే అవ్వచ్చు, మహాపాపే అవ్వచ్చు, కానీ ఇప్పుడు చేసినటువంటి ఈ రోజు తలక అతను చేసేటువంటి ఈ కార్యక్రమం అమాయకంగా చేశాడు, మరొక వాంఛతో కూడా చేయలేదు. కాబట్టి మేమే తీసుకువెళ్ళిపోవాలని చెప్పేసి శివభట్లు వచ్చారు. అప్పుడు యమభట్లు పక్కకి తప్పుకున్నారు. శివభట్లు అతనికి శివ సాహిత్యాన్ని ప్రసాదించారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏ విధంగానైనా సరే పరమేశ్వరునికి ఏ విధంగా కొలిచినా సరే బోలాశంకరుడు ఐశ్వర్య ప్రాప్తిని, మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తాడు అన్నది ఈ కథలో చిన్న చిన్న సారాంశం. కాబట్టి ఇలాంటివి పాపం చేసిన వాళ్ళు ఎటువంటి పాపాలు చేసినా సరే ఒక పవిత్రమైనటువంటి రోజుని ఆలయంలో గడిపినా, ఆలయంలో ఏ విధమైనటువంటి చిన్న దైవ కార్యక్రమం మనం స్వామికి అలంకారాది కార్యక్రమాలు కానీ, అర్చనాది కార్యక్రమాలు కానీ, గాన కార్యక్రమాలు కానీ, లేకపోతే ప్రార్థనా రూపంలో, శ్లోకాల రూపంలో కానీ, అభిషేక రూపంలో కానీ స్మరించిన వాళ్ళందరికీ కూడా ఉత్తమమైనటువంటి మార్గాలు ఇచ్చి పరమేశ్వరుడు శివ సాహిత్యాన్ని ప్రసాదిస్తాడన్నది ఈ కథ తాలూకా చిన్న సారాంశం. భక్తులు గమనించారు. కాబట్టి మనం కూడా స్వామివారి తాలూకా సేవల్లో నిమగ్నమే ఉందాం. కాబట్టి అంత్యాన్ని మనం శివుని తాలూకా సన్నిధిలోకి మనం చేరాలనుకుంటే ఉత్తమమైన మార్గాలు అనుసరిద్దాం, భక్తిని కలిగి ఉందాం, పరమేశ్వరుని తాలూకా అనుగ్రహాన్ని పొందుదాం, తరింపజేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. రేపు మళ్ళీ మరో చిన్న ఇతివృత్తంతో మీకు వస్తాను. మళ్ళీ ఈ ఛానల్కి వస్తాను. మీ ఇప్పుడే నరసింహం.